హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్ సైన్స్లోని చాప్టర్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ గురించి తెలుసుకుందాము. పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అంటే గాలి ఇంకా నీరు యొక్క కాలుష్యం. మన పెద్దల వాళ్ళ రోజుల్లో పరిశుభ్రమైన గాలి నీళ్లు ఉండేవని చెప్తుంటారు మనకి. కానీ ప్రస్తుతం మీడియాలో రోజు చూస్తూనే ఉంటాము, మన వాతావరణంలోని కాలుష్యం చాలా తీవ్రంగా పెరిగిందని చూపిస్తుంటారు. ఈ కాలుష్యం యొక్క ప్రభావం కేవలం జీవుల మీదే కాకుండా నిర్జీవుల మీద కూడా ఉంటాయి. కానీ మనలో ఈ కాలుష్యం వల్ల చాలా మందికి ఊపిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎయిర్ పొల్యూషన్, దీని గురించి మనం ఫస్ట్ నేర్చుకుందాము. మనం ఫుడ్ లేకుండా కొన్ని రోజులు ఉండగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. సో ఈ సింపుల్ ఫ్యాక్ట్ని బట్టి మనకి తెలుస్తుంది మనకి క్లీన్ ఎయిర్ ఎంత ఇంపార్టెంటో. నార్మల్గా ఎయిర్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ చిన్న చిన్న అమౌంట్స్లో ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కింద మెన్షన్ చేసిన ప్లేసెస్లో గాలి యొక్క నాణ్యత గురించి ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడండి. అ పార్క్ అండ్ బిజీ రోడ్. ఒక పార్క్ని, ఒక బిజీ రోడ్ని మనం ఇమాజిన్ చేసుకుంటే ఆ బిజీ రోడ్లో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఇండస్ట్రియల్ ఏరియా, ఇల్లులుండే ప్లేస్ ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అదే ఇండస్ట్రియల్ ఏరియాలో ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే స్మోక్, దానివల్ల కూడా ఎయిర్ క్వాలిటీ చాలా కాంప్రమైజ్ అవుతుంది. అలాగే విలేజ్ అండ్ టౌన్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ట్రాఫిక్ ఇంటర్సెక్షన్ అట్ డిఫరెంట్ టైమ్స్, అంటే ట్రాఫిక్ ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్లో వేరీ అవుతుంది కాబట్టి దాని ప్రకారమే అక్కడున్న ఎయిర్ యొక్క నాణ్యత కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఎయిర్ అనేది ఎప్పుడైతే అనవసరమైన సబ్స్టెన్సెస్తో కంటామినేట్ అవుతుందో దాన్ని ఎయిర్ పొల్యూషన్ అని అంటారు. అంటే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఎయిర్లో కలుస్తాయో అది శుభ్రమైన ఎయిర్ని కంటామినేట్ చేస్తుంది. సో ఇదే ఎయిర్ పొల్యూషన్. దీనివల్ల జీవుల మీదే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు నిర్జీవుల మీద కూడా చాలా ప్రభావం ఉంటుంది. ఇదేంటో మనం నేర్చుకునే కొద్దీ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం హౌ డస్ ఎయిర్ గెట్ పొల్యూటెడ్, అంటే ఎయిర్ ఎలా కాలుష్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఏవైతే సబ్స్టెన్సెస్ ఎయిర్ని కంటామినేట్ చేస్తారో వాటిని ఎయిర్ పొల్యూటెంట్స్ అని అంటారు. సో ఇది న్యాచురల్గా అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా అవ్వచ్చు. సో న్యాచురల్గా ఎలా అవుతుంది? అగ్నిపర్వతం కానీ, లేకపోతే ఫారెస్ట్ అంటుకున్నప్పుడు కానీ, దాని నుంచి వచ్చే స్మోక్ వల్ల, ఇంకా డస్ట్ వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. లేకపోతే హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కూడా అవుతున్నాయి అన్నమాట. అంటే ఎట్లా? హ్యూమన్స్ వాడే ఫ్యాక్టరీస్, పవర్ ప్లాంట్స్, ఇంకా వెహికల్స్, లేకపోతే ఫైర్ అయి కాల్చడం వల్ల వచ్చే దీనంత వల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో నేను ఇంతకు చెప్పా కదా, ఇప్పుడు మనకి మేజర్ ప్రాబ్లం ఇది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ ఉంది. ఈ వెహికల్స్ అనేవి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇలాంటివి రిలీజ్ చేస్తాయన్నమాట. ఎందుకనంటే ఇవి పెట్రోల్ ఇంకా డీజిల్తో నడుస్తాయి కాబట్టి ఇవి ఇన్కంప్లీట్గా బర్న్ అవ్వటం వల్ల ఇలాంటి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇందులో మనం మెయిన్గా చూస్తున్న గ్యాస్ ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా పాయిజనస్ గ్యాస్ అనమాట. ఇది ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. అంటే బ్లడ్లో ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీని తగ్గిస్తుంది. ఇది ఎలా తగ్గిస్తుందో చూద్దాము. ఇప్పుడు మనందరికీ తెలుసు మన బాడీలో హీమోగ్లోబిన్ ఉంటుందని. నార్మల్గా ఏమవుతుందంటే ఈ హీమోగ్లోబిన్ అన్నది ఆక్సిజన్తో కంబైండ్ అవుతుంది, కలిసి ఆక్సీ హీమోగ్లోబిన్ అనే ఒక కాంపౌండ్ తయారవుతుంది. ఈ ఆక్సీ హీమోగ్లోబిన్ ద్వారానే ఆక్సిజన్ బ్లడ్లో ట్రావెల్ చేసి అన్ని ఆర్గన్స్కి సప్లై అవుతుంది అన్నమాట. కానీ ఈ కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుందంటే, కార్బన్ మోనాక్సైడ్ ఆక్సిజన్ కన్నా 200 టైమ్స్ ఫాస్ట్గా బైండ్ అవుతుంది హీమోగ్లోబిన్కి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది కార్బన్ మోనాక్సైడ్ హీమోగ్లోబిన్తో కంబైన్ అవటం వల్ల కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఆక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అవ్వాల్సింది కార్బన్ మోనాక్సైడ్ ఉండటం వల్ల కార్బాక్సీ హీమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఇది అల్ట్రా స్టేబుల్ కాంపౌండ్ అన్నమాట. అంటే ఇది ఈజీగా సపరేట్ అవ్వలేదు. సో ఏమవుతుంది, హీమోగ్లోబిన్కి ఆల్రెడీ కార్బన్ మోనాక్సైడ్ అటాచ్ అయిపోవటం వల్ల ఆక్సిజన్ హీమోగ్లోబిన్కి అటాచ్ అవ్వలేకపోతుంది. సో దీనివల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బ్లడ్ తగ్గిపోతుంది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దానివల్ల కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ అవుతుంది.
సో ఇది కార్బన్ మొనాక్సైడ్ యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద. సో నెక్స్ట్ స్మాగ్ గురించి చూద్దాం. స్మాగ్ అంటే పొగమంచు. ఇది ఎస్పెషల్గా వింటర్స్లో ఉంటుంది. సో దీనివల్ల ఆస్తమా రావచ్చు, దగ్గు రావచ్చు, లేకపోతే పిల్లల్లో శ్వాసలోపం రావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు లేకపోతే కోల్ నుంచి కూడా మనకి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్ వస్తాయన్నమాట. సో దీనివల్ల కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి, వెహికల్స్ నుంచి కార్బన్ మొనాక్సైడ్ లాంటి గ్యాసెస్ వస్తాయి, ఇంకా పెట్రోలియం శుద్ధి కర్మాగారాలు లేకపోతే కోల్ వాడే పవర్ ప్లాంట్స్ నుంచి కానీ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రిడ్జెస్ నుంచి కానీ ఎయిర్ కండిషనర్స్ నుంచి కానీ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే ఓజోన్ పొరని డ్యామేజ్ చేస్తాయి. మనందరికీ తెలుసు ఓజోన్ పొర మనల్ని హార్మ్ఫుల్ కిరణాల నుంచి కాపాడుతుందని. సో దీన్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే ఈ వెహికల్స్, ఇండస్ట్రీస్, పవర్ ప్లాంట్స్ ఇంకా చిన్న చిన్న పదార్థాలని కూడా ఎయిర్లోకి వదులుతాయి అన్నమాట. దీనివల్ల కూడా గాలి కాలుష్యం అవుతుంది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది జీవులకి ఏమవుతుంది, ఎలా రిలీజ్ చేస్తే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది నేర్చుకున్నాం. ఇప్పుడు నేను నిర్జీవులకు కూడా దీనివల్ల ప్రభావం ఉంటుందని చెప్పాను. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి తాజ్మహల్. ఇది 7 వండర్స్లో ఉంది. కానీ మనకి ఈ మధ్య తెలుసు తాజ్మహల్ కలర్ ఫేడ్ అయిపోతుంది, ఎల్లోగా అయిపోతుంది, ఇలాంటి వార్తలు వింటూనే ఉంటున్నాం కదా. సో ఇది ఎందుకో ఇప్పుడు చూద్దాం. తాజ్మహల్ దగ్గర ఆగ్రా ఇంకా దాని చుట్టూరు ఉన్న కొన్ని ఇండస్ట్రీస్ నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా నైట్రోజన్ డైఆక్సైడ్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ రిలీజ్ అవటం వల్ల ఇది వాతావరణంలోని తేమతో కలిసి యాసిడ్స్ ఫామ్ చేస్తుంది. అవి ఏమేంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకా నైట్రిక్ యాసిడ్. సో రెయిన్ పడ్డప్పుడు, వాన పడ్డప్పుడు అది యాసిడ్ రెయిన్ కింద పడుతుంది అన్నమాట. ఈ యాసిడ్ రెయిన్ వల్ల క్రమక్రమంగా ఈ మార్బుల్ యొక్క షైనింగ్ అన్నది పోతుంది. సో దీన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. ఇంకా నేను ఇందాక చెప్పా కదా, చిన్న చిన్న పదార్థాల వల్ల కూడా మన వాతావరణంలో కాలుష్యం వస్తుందని. ఇలాంటి పదార్థాల వల్లే తాజ్మహల్కి ఎల్లో కలర్ షేడ్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది గాలి యొక్క కాలుష్యం వల్ల నిర్జీవుల మీద కూడా ప్రభావం ఉంటుంది అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇది మనకి తెలియవలసిన విషయం. సో ఎప్పుడైతే సన్ రేస్ అనేవి ఎర్త్ మీద పడతాయో అప్పుడు కొన్ని రేస్ ఎర్త్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఇంకొంత పార్ట్ స్పేస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. కొంత పార్ట్ ఎర్త్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంత పార్ట్ మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఈ రిఫ్లెక్ట్ అయిన రేడియేషనే మన ఎర్త్ని వామ్గా ఉంచుతుంది అన్నమాట, అంటే వేడిగా ఉంచుతుంది. సో ఇదే మనం నర్సరీస్లో కూడా చూస్తాము. ఇందులో సన్ ఎనర్జీని ట్రాప్ చేసి ఇదంతా హీట్ మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది అన్నమాట. సో మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ కాలుష్యం వల్ల కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి. ప్లస్ మనం డీఫారెస్టేషన్ ఎక్కువ చేస్తున్నాం, అంటే చెట్లు నాటకపోగా వాటిని ఫారెస్ట్ని కట్ చేస్తున్నాము. అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే వెహికల్స్ వల్ల కానీ, ఇండస్ట్రీస్ వల్ల కానీ, దేని కారణం వల్ల కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇందాక నేను చెప్తున్నా కదా, కొంత అమౌంట్ ఎర్త్ అబ్జార్బ్ చేస్తుంటుంది, కొంత పార్ట్ స్పేస్లోకి వెళ్తుందని. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే ఆ హీట్ని ట్రాప్ చేసి దాన్ని స్పేస్లోకి ఎస్కేప్ అవ్వనివ్వట్లేదు. సో దీనివల్ల ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. సో ఈ గ్లోబల్ వార్మింగ్ని కాజ్ చేసే గ్యాసెస్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్. సో వాట్ కెన్ బి డన్ అంటే, దీన్ని ప్రివెంట్ చేయాలంటే లేకపోతే దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి అని అంటే, సిఎన్జి బస్సెస్ మనకి హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయినాయి. సిఎన్జి బస్సెస్, ఇలాంటి బస్సెస్ వల్ల రిలీజ్ అయ్యే గ్యాసెస్ అనేవి తగ్గుతుంది అన్నమాట. ఇంకా మనం సోలార్, హైడ్రో ఆర్ విండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలి, ట్రీస్ని ప్లాంట్ చేయాలి. అలాగే ఉన్న ప్రజలకి ఎయిర్ పొల్యూషన్ గురించి అవేర్నెస్ తేవాలి. సో దాట్ ఫర్దర్గా మనం ఇంకా ఎయిర్ పొల్యూషన్ చేయకుండా ఉంటాము. సో నెక్స్ట్ వాటర్ పొల్యూషన్. ఇప్పుడు వరకు ఎయిర్ పొల్యూషన్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ పొల్యూషన్ గురించి చూద్దాము.
సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎయిర్లోకి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్ అంటే వాటర్లోకి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్. సో వాటర్లోకి రిలీజ్ అయ్యే అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏవేంటి? ఐదర్ డ్రైనేజ్ కానీ, టాక్సిక్ కెమికల్స్ కానీ, ఇవన్నీ వాటర్తో కలిసి వాటర్ని పొల్యూట్ చేస్తాయి అన్నమాట. సో వీటిని వాటర్ పొల్యూటెంట్స్ అని అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం గంగా రివర్ని తీసుకుందాం. మనందరికీ తెలుసు గంగా రివర్ మనకి చాలా పవిత్రమైనది. కానీ ఈ రివర్ యొక్క కోర్స్లో ఒక దగ్గర ఈ రివర్ని డెడ్ అని అంటారు. ఎందుకనంటే ఈ రివర్ యొక్క పొల్యూషన్ లెవెల్స్ ఎంత హైగా ఉంటాయంటే అక్కడ చేపలు కానీ ఆ నీటిలో ఉండే ఏ జీవి బతకలేవు మాట. అంత పొల్యూటెడ్ వాటర్ ఉంటుంది ఆ ఏరియాలో. సో ఈ గంగా రివర్ని సేవ్ చేయడానికి గంగా యాక్షన్ ప్లాన్ అని 1985లో ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈ రివర్ ఎంత డ్యామేజ్ అయిందనంటే ఆ డ్యామేజ్ మనం రిపేర్ చేయలేనంతగా డ్యామేజ్ అయింది. సో 2016లో ఇంకొక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని అంటారు. అలాగే ఆయిల్ రిఫైనరీస్, పేపర్ ఫ్యాక్టరీస్, కెమికల్ ఫ్యాక్టరీస్ అన్నిటి నుంచి ఆర్సనిక్, లెడ్ అండ్ ఫ్లోరైడ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో దీనివల్ల ప్లాంట్స్ ఇంకా యానిమల్స్కి కూడా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇండస్ట్రీస్లో రూల్స్ ఏమని ఉంటాయి అని అంటే వాళ్ళు బయటికి రిలీజ్ చేసే వాటర్ని ముందే ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ట్రీట్ చేసి ఏమవుతుందంటే అందులో ఉన్న హార్మ్ఫుల్ పదార్థాలన్నీ రిమూవ్ చేసి వాటర్ని రిలీజ్ చేయాలన్నది రూల్. కానీ ఈ రూల్ని మ్యాక్సిమం ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఫాలో అవ్వట్లేదు. సో దీనివల్ల సాయిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల క్రాప్స్ కూడా సరిగ్గా రావు. అండ్ ఈ కెమికల్స్ అనేవి సాయిల్ నుంచి వెళ్ళి గ్రౌండ్ వాటర్ని కూడా కంటామినేట్ చేస్తుంది. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి వాటర్ పొల్యూషన్ వల్ల. మనం చూసుండొచ్చు ఏదన్నా పాండ్ కానీ ఏదన్నా ఇట్లా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ ఎక్సెసివ్ క్వాంటిటీస్ ఆఫ్ కెమికల్స్ ఏవైతే పొలాల నుంచి వాష్అవుట్ అయినాయో అవి ఏం చేస్తాయంటే ఇలాంటి వాటర్లో ఉన్న ఆల్గేకి అవి న్యూట్రియన్స్ ప్రొవైడ్ చేస్తాయి, అంటే పోషకాలను ప్రొవైడ్ చేస్తాయి. సో ఆల్గే ఉంటాయి అన్నమాట కొన్ని రోజులు. ఈ ఆల్గే చనిపోయాక ఈ ఆల్గే మీద బ్యాక్టీరియా అనేది ఫీడ్ అవుతుంది. సో దీనివల్ల చాలా వరకు ఆక్సిజన్ ఇవే వాడేసుకుంటాయి వాటర్లో. సో కిందున్న ఆర్గానిజమ్స్ కంటే చేపలకి వీటికి ఆక్సిజన్ అయ్యి సరిపోవు అన్నమాట. సో దానివల్ల అవి చచ్చిపోతాయి కూడా. అండ్ ఆల్సో వాటర్ ఏవైతే డ్రైనేజ్ వల్ల కంటామినేట్ అయ్యాయో వాటిలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్ ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల కలరా, టైఫాయిడ్, జాండిస్ ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఇంకా మలమూత్ర విసర్జన కూడా చాలామంది నీటిలో చేస్తారు. సో దీనివల్ల మనకి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పోర్టబుల్ వాటర్. ఇప్పుడు వాటర్ చూడటానికి క్లీన్గా ఉంటే దాని అర్థం అందులో మైక్రో ఆర్గానిజమ్స్, ఇంప్యూరిటీస్ లేవని కాదు. సో మనం ఖచ్చితంగా వాటర్ని ప్యూరిఫై చేసుకోవాలి తాగే ముందు. సో ఏవైతే వాటర్ తాగటానికి మంచివో వాటిని పోర్టబుల్ వాటర్ అని అంటారు. సో మనం ఇవి ఎలా ప్యూరిఫై చేయగలం అంటే హౌస్ హోల్డ్ క్యాండిల్ ఫిల్టర్, ఇది నార్మల్గా అందరి ఇళ్లలో యూజ్ చేస్తారు. బాయిలింగ్ ఇంకా క్లోరినేషన్ ఇవి టెక్నిక్స్ మాట. సో ఇందాక నేను చెప్పా కదా ఇండస్ట్రీస్లో వాటర్ ట్రీట్మెంట్ చేసి అప్పుడే ఆ వాటర్ని బయటకు వదలాలని. ఇది ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో మన ఇండివిజువల్ లెవెల్లో మనం వాటర్ని సేవ్ చేయాలి, అంతేగాని వాటిని వేస్ట్ చేయకూడదు. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అంటే ఇది మన మంత్ర అయి ఉండాలన్నమాట. మనం వాటర్ని ఎంత తక్కువ యూజ్ చేసి ఎంత కన్జర్వ్ చేస్తే అంత మనం వాటర్ని సేవ్ చేసినట్టు ఉంటుంది. సో వాటర్ ఏవైతే మనం వెజిటబుల్స్ వాష్ చేయడానికి యూజ్ చేస్తామో అవి ప్లాంట్స్ని వాటర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో పొల్యూషన్ అనేది ఇంకా మన చేతిలో ఉంది. ఎందుకనంటే అది మన క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మన రెస్పాన్సిబిలిటీని తెలుసుకుని మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాసెసెస్ని వాడటం వల్లే మన ఎర్త్కున్న డేంజర్ని తగ్గించవచ్చు. సో ఇవి ఈ చాప్టర్లో మనం నేర్చుకునే కీవర్డ్స్: ఎయిర్ పొల్యూషన్, chemical contamination, global warming, greenhouse effect, pollutants, potable water and water pollution. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ ఈ కీవర్డ్స్ని చూసి ఈ చాప్టర్లో మీకు ఏం గుర్తొస్తాయో ఒకసారి మెమరైజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పొల్యూషన్ని తగ్గించకపోతే మనం మన ఎర్త్ని ఎప్పటికీ కాపాడుకోలేము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.